హార్మోజ్ జలసంధి నుంచి ఒక్క నౌక వెళ్ళదు, ఒక్క చుక్క పెట్రోల్ కూడా వెళ్ళదు, చమురు కూడా వెళ్ళదని ఇరాన్ చేసినటువంటి ఆ స్టేట్మెంట్తో పాటు, అలాగే ఇరాన్ వాళ్ళు కొంతమంది నౌకల మీద చేస్తున్నటువంటి దాడులకి ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నాడు, ఒకవేళ మీరు అలాంటి దాడులు చేయండి, అలా ఒక్కొక్క దాడికి ఒక్కొక్క బ్రిడ్జిని లేదనుకుంటే ఒక్కొక్క పవర్ ప్లాంట్ని అలాగే చమురు క్షేత్రాలని నాశనం చేసేస్తామని చెప్పి ట్రంప్ ఇప్పుడు ఒక గట్టి హెచ్చరిక జారీ చేశాడు. మీరు అలాగే చేయండి, మేము మిసైళ్ళు డ్రోన్లతోటి పూర్తిగా నాశనం చేసేస్తామన్న విధంగా గట్టి వార్నింగే ఇచ్చాడు. మరి అలాగని ట్రంప్ ఎంతవరకు ఈ వార్నింగ్ మీద నిలబడతాడో తెలియదు, కానీ అసలు ఈ యుద్ధం మూల పురుషుడే ట్రంప్. సరే, ఇరాన్ యొక్క ఇది ఎప్పుడు అలాగే ఉంటుంది, ఇరాన్ ఇజ్రాయేల్ యొక్క యుద్ధం ఎప్పటికీ అలాగే ఉంటుంది అనుకుంటే అసలు దీన్ని రకరకాల మలుపులు తిప్పేశాడు ట్రంప్. కానీ తన స్వార్థం ఏంటనేది ప్రపంచానికి తెలిసినా సరే రేపు ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు ట్రంప్కి తెలుస్తుంది, కానీ అది బయటికి చెప్పడు. ఏ స్వార్థంతో చేస్తాడో ఏం చేస్తాడో తెలియదు, కానీ మొత్తానికి నా హయాంలోనే చాలా వరకు శాంతంగా ఉంది ఈ 2 సంవత్సరాలు. అలాగే ఇంతకుముందు నేను పరిపాలించినప్పుడు మాత్రమే అమెరికా శాంతంగా ఉంది. అంతకుముందు పరిపాలించినటువంటి అందరు అధ్యక్షుల ఆధ్వర్యంలో కూడా సైనికులు విపరీతంగా చనిపోయే వాళ్ళని కూడా మళ్ళీ తనను తాను పొగిడేసుకుంటున్నాడు.